పంపించేస్తాను. ఎస్, అలాగే నారా రోహిత్ గారు మీ ఫ్రెండ్ అక్కడ ఇంకా నిద్రపోతూ ఉన్నారు కాబట్టి మీకు ఒక డైలాగ్ ప్లే చేస్తాము. ఈ డైలాగ్ని మీరు జస్ట్ రీక్రియేట్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా? డైలాగ్ ప్లీజ్. అవునరా, నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. చూపి నీ తిక్క. డైరెక్టర్ గారు మీరే డైరెక్టర్ గారు రెడీ. నేనే బాబు, రెడీ బాబు. నాకు కొంచెం తెక్కుంది, దానికి లెక్క ఉంది. చాలా చిన్నగా అయిపోయింది కాబట్టి మేము ఇంకొంచెం వినాలనుకుంటున్నాము. నారా రోహిత్ గారికి ఇంకొక డైలాగ్ ప్లీజ్. డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాం ఆడే పండుగడు. మీరు కావాలంటే భైరవం కూడా యాడ్ చేసుకోవచ్చు దీని మధ్యలో. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు. ఆల్మోస్ట్ సేమ్ టోన్ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ. కానీ మనకి నారా రోహిత్ గారు రీక్రియేట్ చేశారంటే మనోజ్ రీక్రియేట్ చేయకపోతే ఏం బాగుంటుంది. అందుకని మనోజ్ గారి కోసం ఒక డైలాగ్. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. రెడీ? ఇంకొకసారి ప్లే చేయండి. సేమ్ డైలాగ్ మళ్ళీ ప్లే చేయండి. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. రెడీ? ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తగ్గకుండా చూసుకో. ఒక్కొక్కడిగా కాదు షేర్ ఖాన్, ఒకేసారి 1000 మందిని పంపించి. సూపర్. నెక్స్ట్ డైలాగ్ ప్లీజ్. ఇది కూడా మనోజ్ మీకే నెక్స్ట్. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నాకు అనిపిలా. ఇంకోసారి ప్లే ప్లీజ్. వన్స్ మోర్ ప్లే. తెలుసుగా, ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ భాష ఒక్కసారి చెప్తే అది 100 సార్లు చెప్పినట్టే. సూపర్ మనోజ్, సూపర్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీరు కూడా ఇద్దరు రీక్రియేట్ చేసేసారు కాబట్టి ఇప్పుడు మీకు కూడా ఒక 2 డైలాగులు. డైలాగ్ ప్లీజ్. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. వన్ మోర్ టైం ప్లే ప్లీజ్. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. నేను సమస్యకు వస్తే దండం పెడతారు, నేను సమస్య వస్తే పిండం పెడతాను. బోత్ ఆర్ నాట్ సేమ్. సూపర్ సాయి. నెక్స్ట్ డైలాగ్ ప్లీజ్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాళ్ళ అమ్మం ఎవరైనా అడ్డం వస్తే తమ్ముడు ఇది హిందీలో చేసా కూడా హిందీలో చెప్తాడు. ये कदम वो इलाका है जहाँ मेरे लोग ने खून पसीना बहाया, अपने आंसू पे अपने जख्मों को चाटा. अब वो आंसू लावा बन चुका है. तू, तेरे धंधे, तेरे लोग, जो भी इस रास्ते में आएगा राख हो जाएगा. సూపర్. రే ఎవడైనా సబ్ టైటిల్స్ ఏంటి రా నాకు. ఓకే, కానీ ముగ్గురు హీరోలకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సాయి, నారా రోహిత్ గారు అండ్ మంచు మనోజ్ గారు. మేము అడగగానే చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు మనం రీక్రియేట్ చేద్దాం మన విజయ్ కనకమేడల గారితో. విజయ్ గారు రండి, మీకు కూడా ఒక 2 డైలాగులు ఉన్నాయి. చెప్పండి. చిరంజీవి గారు డైలాగ్ చెప్తారా, బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తారా? రండి. డైరెక్టర్ విజయ్ కనకమేడల గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పండి. ఉగ్రం నాంది.